ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्री अन्नपूर्णाम्बा सहिता श्री अमृतानन्दनाथ శ్రీగురుశ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. మా గురుగారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. 10వ తారీఖున గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అనంటే గురువుల యొక్క విశేషమైనటువంటి శక్తిమైనటువంటి రోజుగా ప్రకటింపబడుతూ ఉన్నది. వ్యాస మహర్షుల వారి యొక్క గురు పౌర్ణమిగా ప్రకటితమైనటువంటిదే మనందరికీ తెలిసినదే. అందులో భాగంగా ఆ రోజున మనకి విద్య నేర్పించి జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి గురువులందరినీ కూడా సందర్శించి వారి యొక్క అనుగ్రహ భాషాన్ని తెలుసుకొని గురువు యొక్క పాదాలకి పాదపూజ చేసుకోవడం, మనకు తోచింది పుష్పము, ఫలము, వస్త్రము, మరి మీకు ఏమి అనుగ్రహం కలుగుతుందో అది మీరు గురు సమర్పణగా చేసుకొని మీకు విద్య వస్తే ఆ విద్యను అక్కడ ప్రదర్శించడం చేయడం మంచిది. అసలు గురువు యొక్క తత్వం ఏమిటి, గురువు యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. గురువు ఎప్పుడూ కూడా శిష్యులను తరింపజేయడానికి మాత్రమే గురువు యొక్క సంకల్పం. గురువు గారి దగ్గరికి ఎంతోమంది వెళ్ళినప్పటికీ ఎంతోమంది అజ్ఞానం చేతనో మరి ఇంకొకటి చేతనో కూడా అక్కడే ఆగిపోతూ ఉంటారు. అందుకే గురువునప్పుడు కూడా గురుతో నమ్మాలి తప్ప గుడ్డిగా నమ్మకూడదు. గురుగా నమ్మిన వాడు ఎప్పుడూ కూడా మంచి స్థాయికి వెళ్ళి మంచి సాధన అనుష్ఠాన పరుడవుతాడు. గుడ్డిగా నమ్మిన వాడు ఎప్పుడు కూడా లౌకికంగా జరిగేటటువంటి విషయాల మీద చాలా ఆసక్తి చూపిస్తాడే తప్ప సాధన మీద ఎప్పుడూ కూడా మనసును నిలపలేడు. ఎందుకంటే మనం సాధన చెయ్యాలి అంటే సంపూర్ణమైనటువంటి గురువు అనుగ్రహం తప్పకుండా మనకి అనుగ్రహం ఉండాలి. గురు సమక్షంలో చేసేటటువంటి కొన్ని మంత్రశాస్త్రంలో చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. అది కాకుండా గురు ప్రమేయం లేకుండా కనుక మనం సాధన చేసినట్లయితే ఆ పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా మనమే భరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల జీవితంలో ఎప్పుడైనా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఇద్దరే ఇద్దరు, ఒకటి తల్లిదండ్రులు, ఒకటి గురువు. కనుక మీరందరూ కూడా సరైనటువంటి గురు పరంపర కలిగినటువంటి పెద్ద అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మంచి సాధన నేర్చుకున్నట్లయితే ఏ సాధనలోకి వెళ్తున్నాము, ఏ పరంపరలోకి వెళ్తున్నాము, ఏ స్థితి కలిగినటువంటి ఆచార వ్యవహారాల పట్ల ఆ గురువుకి అనుభవం ఉంది, ఆయన దగ్గరికి వెళ్తే నా జీవితం మంచిగా సాఫల్యం అవుతుంది అని తెలుసుకొని వెళ్ళడం. వన్స్ ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఆ గురువుని ఆ విద్యని జీవితాంతం వదలకుండా ఉండాలి. ఎందుకనంటే గురువు పెట్టేటటువంటి లౌకికమైనటువంటి పరీక్షలను అలాగే ఆ మహాశక్తి మాయాస్వరూపినటువంటి ఆ జగదంబ పెట్టేటటువంటిని ఆ మాయలను కూడా జయించడం అంత ఈజీ ఏమీ కాదు. పూర్వంలో ఒక వేదాధ్యయనం చేయాలన్నా లేకపోతే మంత్రానుష్ఠానం చేయాలన్నా ఆ గురువు దగ్గరికి వెళ్తే రోజంతా పనిచేసి వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఒక్క పూట ఏదో అరగంట గంట పాఠం చెప్పేవాళ్ళు. ఇంట్లో పాలు పిదిగి వంట సామాన్లు తెచ్చి బజారుకి వెళ్ళి కాయగూరలు ఇలా ఒక్క పని కాదు, అనేక రకంగా వాళ్ళు కష్టపడి రాటుదీరేటువంటి మనుషులుగా తయారవుతారు వాళ్ళందరూ. అందువల్ల వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళారని తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా చాలామంది చూశాను. ఎందుకు అని అంటారా, ఇప్పుడున్న కాలంలో ఏమవుతుందంటే యాక్సెస్ చాలా దగ్గరగా ఉంది. గురువుతో మాట్లాడడం లేకపోతే గురువు ఏదైనా మంత్రం గురించి చెప్పడం కానీ, పూర్వం అలా కాదు. గురువు ఎప్పుడు చెప్తారా అని భక్తి శ్రద్ధలతో వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. గురువు గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నాకు వారాహి మంత్రం ఇచ్చేయండి, లేకపోతే శక్తివంతమైనటువంటి మహామంత్రాలు ఇంకేవైనా ఉన్నాయంటే చెప్పండి, అవి మాత్రమే చేస్తాం, ఈ గణపతి సుబ్రహ్మణ్యం లాంటివి చెయ్యమని అజ్ఞానం చేత అడుగుతూ ఉంటారు. నిజంగా ఒక గురువు దగ్గరికి వెళ్తే నా జీవితం తరింపబడుతుంది అని మీ మనసుకు అనిపిస్తే అక్కడికి వెళ్ళి మీరు విద్య నేర్చుకోండి. వన్స్ ఒక్కసారి ప్రవేశించినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి. నీళ్ళల్లో ముంచినా పాలల్లో ముంచినా అంతా ఆ శక్తి భగవతి పాదాపద్మములకు వదిలేసేయండి, మిమ్మల్ని తరింపజేస్తుంది. అంతేగాని డౌట్తో మాత్రం మీరు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా అది సక్సెస్ని ఇవ్వదు. ఏదైనా మనం నమ్ముతున్నాము అని అంటే దాని మీద ఒక డెడికేషన్ ఉండాలి. మనసును నిలిపే విధంగా అక్కడ తయారు చేయాలి. కేవలం గురువు మంత్రం మాత్రమే ఇస్తారు, అన్ని విషయాల పట్ల గురువు చెప్పరు. మనం లౌకికంగా కొన్ని తెలుసుకొని దాన్ని అనుసరిస్తూ మనం సాధనని మనం చేసుకోవాలి. అందువల్ల మీరందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజున మీ గురువు దగ్గరికి వెళ్ళండి, చక్కగా గురువుని ఆశ్రయించండి, వారు పాదాలు ఇస్తే పాద నమస్కారం చేసుకోండి, ఒకవేళ ఇవ్వలేదంటే కూడా దూరం నుంచి కూడా నమస్కారం చేసుకోండి. గురువు ఎప్పుడూ కూడా మీ మంచి కోరేవాడు, మేలు కోరేవాడు మాత్రమే.
చెడు తలపెట్టేవాడు వాడు గురువే కాదు. అందువల్ల మీరందరూ కూడా సరైనటువంటి ఉత్తీర్ణత చెంది సాధనలో మంచిగా ముందుకు వెళ్ళి అనుగ్రహింపమని చెప్పి ఆ గురువుని అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆ గురువుని మీరు కనుక అభిమానించి ప్రేమించగలిగి మీరు చేసినట్లయితే మీ జీవితమే వేరేలాగా మారుతుంది. అంతేగాని ఈ లౌకికంగా ఉండేటటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించకండి. ఎందుకంటారా, మనం కలియుగంలోని ఎవడి కర్మ వాడు తీసుకోవాలి అని అంటే మనం ఏదో ఒక సాధన నిరంతరంగా చేస్తేనే తప్ప మనం మన కర్మ నుంచి మనం బయటపడలేం. అందువల్ల ఏ దేవత అయినా ఎక్కడ పూజలైనా చేసినా కానీ వెంటనే నీ జుట్టు పట్టుకొని ఎక్కడ నీ కష్టాలు పెట్టి ఏదో ఒడ్డున పెడుతున్నారు అనేది చాలా తప్పు. మనం ఎంత డెడికేషన్తో భగవతిని ఆశ్రయిస్తున్నాం, ఒక హోమం కానీ ఒక జపం కానీ ఒక తపం కానీ మనం చేసేటటువంటి ఎంతవరకు చేస్తున్నాం అనేది మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇదంతా మీరు గమనిస్తారు, ప్రాక్టికల్గా ఉంటారు. ఏది పడితే అది నమ్మి ఎలా పెడితే అలా చేసుకోకుండా మనం ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం తెలుసుకొని చేసుకోవడం చాలా మంచిది. ఒక మంత్రం తాలూకు వివరణ తెలుసుకొని చేస్తే ఇంకా ఎక్కువగా చేయాలనిపిస్తుంది. లౌకికంగా చాలామంది ఈ మంత్రం చేస్తే వశీకరణ అయిపోతారు, ఈ మంత్రం చేస్తే దిగ్బంధన అయిపోతారు. ఎందుకు అయిపోతాడండి? దానికోసం నువ్వు ఎంతో త్యాగం చేయాలి, తప్పకుండా అవుతుంది. కానీ దానికోసం నువ్వు టైం వెచ్చించాలి, జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తేనే కానీ ఆ మంత్రం పట్ల పట్టు దాని తాలూకా శక్తి నీకు రావాలి అని అంటే నువ్వెక్కడో నదీ తాటంకములు అలాగే మంచి మంచి తంత్రం కలిగినటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సాధన చేయడం వల్ల తప్ప నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు చేస్తానంటే కొన్ని సాధనలు అవ్వవు. కొన్ని ఇంట్లో చేసుకుని ఉంటాయి, కొన్ని బయటివి చేసేటటువంటి సాధనలు ఉంటాయన్నమాట. అందువల్ల అయ్యో నేను నిన్న రోజుల నుంచి చేస్తున్నాను మా గురువుగారి శక్తి లేదు అని గురునింద చేయకూడదు. ఎందుకంటే మనం గురువు చెప్పే విధంగా చేసుకోవడంలో ఎంతోమంది తరించారు. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా జీవితమే మారిపోయింది. నేను మా గురువుగారు ఏది చెప్తే అది చేశాను తప్ప ఇది ఎందుకు అని ఆన్సర్ చేయలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఒక మంచి స్థితి జ్ఞానం మన దగ్గర ఏమి లేకపోయినా మంచి జ్ఞానమైనటువంటి ఒక స్థితిని మాత్రం నా గురువు నన్ను అనుగ్రహించేలాగా నన్ను అనుగ్రహించారు ఆ జగదంబ కూడా. అందువల్ల మీరు కూడా మీ గురువుల దగ్గరికి వెళ్ళి సరైనటువంటి విద్యను నేర్చుకొని గొప్ప గొప్ప వాళ్ళు అవుతారని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ.